shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వేశ్వరుడా మీకు వందనాలు స్తోత్రములు. మీరే కృప చూపించి కనికరించి ఇప్పటిదాకా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు స్తోత్రములు. దేవా, మీ వాక్యాన్ని అంశమయ్యున్న నన్ను వింటున్న మీ పిల్లలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలను దయచేయండి. వింటున్న ప్రతి మాట మీ పిల్లలకి అవసరమైన మాటనే, అది మాకందరికి అవసరమైన మాట. ఈ మాటలు వినుకుండగా మీరే మాకు తోడుండండి, సహాయమును దయచేయమని కోరి ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కన్నారా, దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం, ఆదివారం దేవుని సన్నిధిలోకి రావడం విశేష భాగ్యం. అంటే దేవుడు మనందరి పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడని మనం గ్రహించాలి. మనందరి పట్ల ఒక సంకల్పం. ఎవరు? దేవుడు. ఓకే, దేవుడు మన పైన వేసుకున్న ప్రణాళికలు, మన పైన వేసుకున్న అంచనాలు ఏవి కూడా తప్పిపోకూడదు. మనము పని చేస్తాం. ఓకే, మనం అందరూ పని చేస్తాం. నెలకి ఒక ఫిక్స్ జీతం అనుకుంటాం, ఉంటది కదా. అది అందులో తక్కువ వచ్చింది అనుకోండి, మనకి ఎలా ఉంటది? అయ్యో, ఎందుకు తక్కువ వచ్చింది అంటే ఇది ఫిక్స్ అమౌంట్ కదా అనుకుంటాం. అంటే మనకు మన జీతం పైన ఒక టార్గెట్ ఉంటుందా లేదా? ఒక టార్గెట్ ఉంటుంది. మన జీతం పైన ఒక టార్గెట్ ఉంటుంది. దేవుడికి మన పైన కూడా ఒక టార్గెట్. ఆ టార్గెట్ ని మనం ఏం చేయాలంటే కంప్లీట్ చేయాలి. దేవుడు ఇచ్చిన టాస్క్ అంటారు. టాస్క్ ఇస్తారు. ఓకే, ఆఫీసులో అయినా ఎక్కడైనా ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ అంటే ఒక పని ఇస్తారు, కంప్లీట్ గా చేయాలి. టీచరు ఒక టాస్క్ ఇస్తుంది, హోంవర్క్ ఇంటికి వెళ్ళి చేసుకోరండి. దేవుడు మనందరికీ ఒక మంచి టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే తాను అనుకున్న టార్గెట్ ని మనం అంతా పూర్తి చేయాలి. ఆయన అనుకున్న టార్గెట్ ను పూర్తి చేయాలి. నువ్వేం తింటావు, నువ్వు ఎక్కడ పడుకోవాలి, నీ ఆరోగ్య విషయం, ఇవన్నీ కూడా ఆయనకు వదిలిపెట్టాలి. ఓకే, అవన్నీ ఆయనకు వదిలిపెట్టాలి. ఆయన పనిలో మనము ఉండాలి. ఆయన టాస్క్ మనం పూర్తి చేస్తున్నప్పుడు, ఆయన పని మనం పూర్తి చేస్తున్నప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? దేవుడు కాపాడతారు. ఆఫీసులో మనల్ని ఒకరు పనికి పెట్టుకున్నారా? పనికి పెట్టుకున్నోడు నీళ్ళు ఇవ్వకుండా ఉంటాడా? కూర్చోటానికి కుర్చీ ఇవ్వకుండా ఉంటాడా? పని చేయటానికి టేబుల్ ఇవ్వకుండా ఉంటాడా? ఓకే, ఫ్యాన్ ఇవ్వకుండా ఉంటాడా? వాడు మనల్ని పనికి పెట్టుకున్నాడంటే అన్ని సౌకర్యాలు ఇస్తాడు. ఏం చేయాలని? పని చేయాలి. ఓకే, పని చేయాలి. స్కూల్ కి మనం వెళ్ళామంటే ఆల్రెడీ స్కూల్ ఏం చేసింటది? యాజమాన్యం టేబుల్ ఇచ్చింటది, ఫ్యాన్ ఇచ్చింటది, వాష్రూమ్లు ఇచ్చింటాయి, అన్ని ఇచ్చింటాయి. ఎందుకంటే నువ్వు చదువుకోవాలి. దేవుడు మన పైన పెట్టుకున్న టార్గెట్ అది కంప్లీట్ చెయ్యాలి అంటే దేవుడు మనకి కొన్ని కోరికలు ఉంటాయి. మనుషులం కదండి, మనకు కొన్ని కోరికలు ఉంటాయి, మనకు కొన్ని ఆశలు ఉంటాయి. మరి ఆయన పనులు చేస్తుంటే మన ఆశలు, మన కోరికలు ఎవరు తీరుస్తారు? అంతే కదా.
ఆయన పనులు చేసుకుంటూ వెళితే మరి మన కోరికలు మన ఆశలు ఎవరు తీరుస్తారంటే దేవుడు తీరుస్తారు. దేవుడు తీరుస్తారు. అందుకే మనిషి ఈ రోజు భూమి మీద మనిషి జీవితం ఎలాగైపోయిందంటే మనిషి బ్రతకడానికి భయపడుతున్నాడు, చావటానికి భయపడటం లేదు. చావటానికి ఎవ్వరూ భయపడటం లేదు. దేనికోసం భయపడుతున్నాడు? బ్రతకడానికే భయపడుతున్నాడు. ట్రాక్ మీద పడి చచ్చిపోతాడు. ఎందుకు రాయి అంటే నేను ఇంక బతకలేకపోతున్నానండి. మరి చావటానికైతే ధైర్యంగా వెళ్తాడు. ఉరేసుకొని చచ్చిపోతుంటాడు. ఇంకెందుకయ్యా అంటే నేను బతకలేకపోతాను అంటే చావటానికి చచ్చేటానికి ధైర్యం వస్తుంది కానీ బతకడానికి ధైర్యం రాదు. చూసారా ఎలాగైపోయింది ప్రపంచం? ఒకప్పుడు చావంటే భయం, ఇప్పుడు చావంటే ఎవరికి భయం లేదు. వెళ్ళి దూకటమే, ఇంకా అంతే, ఏం లేదు. ఎందుకయ్యా ఇలా చేస్తానంటే బతకలేకపోతున్నానండి అంటే నాకు ఇంకా బతకలేకపోతున్నానంటే ఆలోచించండి. దేని గురించి అయితే భయపడాలో దాని గురించి భయం లేదు. దేని గురించి అయితే భయపడకూడదు దాని గురించి భయపడుతున్నాం. మీరు చూడండి ఈరోజు రేట్లు ఎక్కువై అండి, సరుకులకి రేట్లు ఎక్కువైపోతున్నాయి. అన్ని ఎక్కడ చూసినా పెరిగిపోతున్న ధరలు పెరిగిపోతున్న రేషన్, ఇవన్నీ ధరలు పెరుగుతుంటే మనిషికి ఎలా ఉంటది? ఇంక ఎలా బతకాలో బాబు అనిపిస్తుంటది. బంగారం ధర పెరిగిపోయింది, కూరగాయల ధర పెరిగిపోయింది, ఏమంటే రెంట్లు, ఇళ్ళు అద్దెల ధర పెరిగిపోయింది. ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? ఇవన్నీ ఎవడు కట్టుకోవాలి, ఇవన్నీ ఎవడు భరించాలి, ఇప్పుడు ఏం చేయాలి? చేస్తే పోలే. చూసారా? అంటే మనిషి భరించటానికి భయపడుతున్నాడు, చావటానికి సిద్ధమవుతాడు. అసలు దేవుడి పట్ల మనకున్న నమ్మకం ఎలా ఉండాలంటే, ఒక మంచి మాట చదువుతాను, బైబిల్లో చాలా బాగుంటుంది మంచి మాట. కీర్తనల గ్రంథం భజన సహిత 56 56 అధ్యాయము 56 11 వచనం చదువుకుందాం. కీర్తన పడు. मैंने परमेश्वर पर भरोसा रखा और मही ना डरूंगा. సరే, ఎంత బలమైన మాట. తెలుగు లలిత నేను దేవుని యందు ఓకే, నేను దేవుని యందు. అక్క బైబిల్ చాలా చక్కటి మాట. చూడండి ఎంత మంచి మాట అంటే, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, భయపడను. ఇది ప్రతి క్రైస్తవుడు దీన్ని కంఠస్థం చేసుకోవాలి కదా. నేను భయపడను. అయ్యో, కూతురు పెద్దగా అయిపోతుంది, కూతురు వయసుకు వస్తుంది, కొడుకులు వయసుకు వస్తున్నారు, వీళ్ళకి పెళ్లిళ్ళేంటి, వీళ్ళకి పెళ్లి చెయ్యాలి, వీళ్ళని సెట్ చెయ్యాలి, అబ్బబ్బబ్బబ్బా అని ఏమొస్తుంటది మనకి? భయం వస్తుంటది. నేమే గారికి ఇంకా భయం. ఆలోచించండి, అసలు సమస్య పెద్దగైపోయింది, దేవుడు చిన్నుడైపోయాడు మన దృష్టిలో. అంతే కదా, సమస్య పెద్దగైపోయింది. సమస్య పెద్దగయ్యే కొద్దీ మనలో ఉంటున్న విశ్వాసం ఏమైపోద్ది? సన్నగిల్లిపోద్ది. అలా సన్నగిల్లిపోయేసరికి మనిషి బ్రతకడానికి భయపడుతున్నాడు. ఏమిటి, 2 సంవత్సరాలైన జీతం అంతే ఉంది, కానీ కూరగాయల రేట్లు ఆకాశం అట్టుతున్నాయి కదా. బట్టల షాపులోకి వెళ్తే ఒక్కొక్క డ్రెస్ కొనుక్కోవాలన్నా 10,000 అవుతాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనిషి భయపడుతుంటాడు. ఏం చేయాలబ్బా, ఏం చేయాలి? స్కూల్ ఫీజులు పెరిగిపోతున్నాయి, ట్యూషన్ల ఫీజులు పెరిగిపోతున్నాయి కదా, ధరలు పెరిగిపోతున్నాయి, ఆటోల ఛార్జీలు పెరిగిపోతున్నాయి, రేషన్ ధర ఏంటి, ఒకప్పుడు 50 రూపాయల బియ్యం ఇప్పుడు కానీ 60, 70, 80. కూరగాయలు పెరిగిపోతున్నాయి.
ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి సేటు పగారు పెంచంటే ఆ పో ఇంకోటి పెట్టుకుంటాం తక్కువ పగారులు అంటాడు, ఆడదొక్క గోల. ఇవన్నీ చూస్తుంటే నిజంగా మనకి దేని మీద భయం వేస్తుంది చెప్పండి? బ్రతుకు మీద భయం వేస్తుంది. బ్రతుకు మీదే భయం వేస్తుంది. ఇంక ఇవన్నీ తప్పించుకోవాలంటే మనిషికి చివరి మార్గం ఏంటి? చావు. దాని విషయంలో మాత్రం అసలు భయపడు. దాని విషయంలో ఎందుకు భయపడు అంటే దాన్ని కౌగులించుకుంటాడు గాని బ్రతకలేకపోతాడు. కానీ అందుకే మనందరికీ దేవుడు ధైర్యం ఇచ్చే మాట మాట్లాడుతున్నాడు. ధైర్యం ఇచ్చే మాట. సమస్యలు ఎన్నైనా వాటికంటే దేవుడు గొప్పవాడు. సమస్య ఏదైనా దేవుడు వాటికంటే గొప్పవాడు. ఏ సమస్య అయినా అగ్నిగుండంలో నుంచి తప్పించిన దేవుడు సమస్యల నుంచి తప్పించడా? అవును, మీరు ఆలోచించండి. ఎవరైనా తప్పించాడు అగ్నిగుండంలో నుంచి? షద్రక్, మేషక్, అబద్దీగో. ఆయన చెప్తాను, ये तीनों को आग से बचाया और समस्या नहीं बचाएगा, प्रॉब्लम से नहीं बचाएगा. प्रॉब्लम बढ़ेगी, आग बढ़े. आग बढ़ाए क्या प्रॉब्लम बढ़े? आग बढ़ाए. प्रॉब्लम जिंदा रहेगा तो कैसे भी निपटा लेंगे, लेकिन आग से बचने के लिए हमको पहला जिंदा रहना चाहिए. దేవుడు నిప్పులో నుంచి కాపాడేవాడు. కానీ దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలంటే చాలా చక్కగా చదవండి ఆ మాట. సరే కృప చదువు. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నేను భయపడను. నేను భయపడను. సేట్ అన్నాడు అనుకోండి, तुमको काम से निकल देगा, कोई बात नहीं, हमको परमेश्वर है. ఇలా అన్నాం అనుకోవడం షాక్ అయిపోతాడు తెలుసా? ఆడికి పిచ్చెక్కిపోద్ది. तुमको काम से निकाल देगा, कोई बात नहीं, हमारा परमेश्वर है. వాడు అనుకుంటాడు ఈయనకి పని అంటే భయం లేదు, ఇంక వాడే సైలెంట్ గా పెట్టుకుంటాడు. అందుకే ఇప్పుడు కూడా మన పైన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. మన పైన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరు? దేవుడు. మనం అంతా ఆయన పిల్లలం కదా. అమర్ ऊपर एक बड़ा इंसान है, बड़ा శక్తి है. ఆయన మీరు భయపడకండి, భయపడకండి అంటున్నాడు. మీరు భయపడకండి. మన వెనకాల ఎవరున్నారు? आपका बैकग्राउंड क्या है? जान, आपका बैकग्राउंड क्या है? मम्मी डैडी नहीं है. आपका बैकग्राउंड गॉड है. आपका बैकग्राउंड परमेश्वर है. हमारा बैकग्राउंड परमेश्वर है. ఇందుకు ఎప్పుడు కూడా నా బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్కడు డబ్బులు ఉన్నోడు, ఎమ్మెల్యే పరిచయం ఉన్నాడు, మినిస్టర్ పరిచయం ఉన్నాడు, నా వెనకాల ఎవరున్నారు తెలుసా అంటాడు. ఎవరున్నారయ్యా? ఆడు కూడా మనలా అంటాడే కదా. ఎవరున్నారయ్యా? నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనకాల నగర సేవకు ఉన్నాడు, నా వెనకాల పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నాడు అంటాడు. కానీ వాళ్ళందరూ వేస్ట్. మన వెనకాల ఎవరున్నారు? దేవుడున్నాడు. మా వెనకాల దేవుడు, మా వెనకాల మాఫియా కాదు, మన వెనకాల దేవుడు. हमारा पीछे कौन है? परमेश्वर. किसी से भी नहीं डरना, किसी से चीज पे भी नहीं डरना है. हमको हिम्मत लेना है, हिम्मत से काम लेना. మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఆకాశమును కలిగించినోడు. మన దేవుడు భూమిని కలిగించినోడు. మన దేవుడు సమస్తమును కలిగించినోడు. నిన్ను నన్ను పోషించేవాడు ఆయన. ఈ దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు భయపడకండి. ఎగ్జామ్ రాస్తారా? భయపడకండి. ప్రార్థన చేసుకోండి, పెన్ను తీసుకోండి, కళ్ళు ముచ్చుకొని టక 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 రాసేయండి. టెన్షన్ తీసుకున్నాం అనుకో, అయ్యో ఎన్ని వస్తాయో, ఏమవుతాదో, పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, ఫెయిల్ అయిపోతే మా అమ్మ నాన్న ఏమంటారు, ఇవన్నీ ఏం లేదు. కళ్ళు ముచ్చుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పెన్ను తీసుకోవాలి,
దేవుడు బుద్ధిని ఏం చేస్తాడు? బుద్ధినిచ్చేవాడు ఆయనే. ఏంటి? బుద్ధి జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. ఆయన్ని పక్కకు పెట్టేసి మనమే ఏదైనా ఆలోచించుకున్నాం అనుకో, వచ్చింది కూడా బాగుంది, కన్ఫ్యూజ్ అయిపోద్దాం. అది రాయాలా ఇది రాయాలా, అది రాయాలా ఇది రాయాలా. దేవుడి మీద ఆధారపడితే ఏమి కాదు, అన్ని 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 చక్కగా సాగిపోతుంది, చక్కగా సాగిపోతుంది. అందుకే మీరు ఏమి భయపడకండి, భయపడకండి. ఇంకొక మంచి మాట కీర్తనలు గారు 145:15 मिला जान में। हाँ तो सबों की आंखें तेरी ओर लगी रहती है, सबकी आंखें तेरी ओर लगी रहती है, तेरी ओर लगे रहती है। किसकी? किसकी आंखें? और तू जानवरों की आंखें। सबकी आंखें तेरे और लगे रहते हैं। और तू उनको आहार समय पर देता है, तू उनको आहार भोजनम समय पर देता है। ఎవరికి? సర్వజీవులకి. ఏనా? సర్వజీవుల కన్నులు. తెలుగులో చదవండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. సర్వజీవుల కన్నులు 84 లక్షల జీవరాశులు. ఇట్నా హై క్యా బోల్తే? 84 లక్షల జీవరాశి. ఇందులో ఏమంటారు? 84 लाख. कितना जीवी है? 84. कीर्तन कितना जीवी है? 84 लाख जीवी. ये सब किधर देख रहा है? పరమేశ్వర్. ఇవన్నీ కూడా దేవుని వైపు చూస్తాయంట. చాట ఇవన్నీ ఆయన వైపుకు చూస్తున్నాయంటే దేవుడు ఇస్తాడానా లేదనా? వాటికి నమ్మకం మనకంటే ఎక్కువ వాటికే ఉంది తెలుసా? మనకంటే ఎక్కువ నమ్మకం వాటికే ఉంది. మనకు ఆకలిస్తే కిచెన్ చూస్తాం కదా, వాటికి ఆకలిస్తే పైన చూస్తాయి. ఎవరున్నారు పైన? దేవుడున్నాడు. కానీ మీరు బాగా ఆలోచించి, మనము ప్రిపేర్ చేసుకుంటాం వంట, మధ్యాహ్నం పొద్దునకి, మధ్యాహ్నానికి, రాత్రి. అవి ప్రిపేర్ చేసుకో. రెండవది, అవి భయపడవు. ఎందుకు భయపడవు చెప్పండి. అంత పెద్ద సర్వేశ్వరుడే వాటికి ఆహారం ఇస్తున్నప్పుడు మరి అవెందుకు భయపడతాయి చెప్పండి? భయపడవు. అవి బతకడానికి కూడా భయపడదు, అవి చావటానికి కూడా భయపడవు. అంత కూడా దేవుడిపై ఆధారం ఉంటాయి. అవి ఏమండి, కుక్క వచ్చింది అనుకోండి, చూ అంటాం, ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోదు. అక్కడ వాడు మనకంటే తాత, వాడు చూ అంటాడు, అది ఇంకా పోతుంది. అలా పోయి 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 ఎక్కడో దేవుడు దానికి ఆహారం ఇస్తాడు. అది ఎప్పుడు భయపడదు. ఏమండి, ఊర్లో ఉంటున్న జంతువులకైతే మనం ఇస్తాం, మరి అడవిలో ఉంటున్న జంతువులు, అక్కడ మనిషే ఉండడు కదా, అక్కడ మనిషి ఉండడు, ఎవరు ఉండరు. మరి ఆ జంతువుల్ని ఎవరు పోషిస్తారు? దేవుడే కదా. ఆ జంతువుల్ని ఎవరు పోషిస్తారు? అడవి జంతువులు, అడవి పక్షులు, అడవి జంతువులు, అడవి గేదెలు, అడవి మేకలు, అడవి కుక్కలు. అందుకే అవిటికి దేవుడంటే చాలా ఇష్టం. మనలాగా వాటికి ప్లాన్లు లేవుగా. మనకి ఎన్ని ప్లాన్లు ఉన్నాయి చెప్పండి? మనకి ఎన్ని ప్లాన్లు ఉన్నాయి? కూతురు పెళ్లి చేయాలి, కొడుకు పెళ్లి చేయాలి, ఇల్లు కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవాలి, కబడ్ కొనుక్కోవాలి, ఫ్యాన్ కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అవిటికి ఏమైనా ఉన్నాయా? దేవుడు ఫిక్స్ డ్రెస్ వేసాడు వాడు. నేనేమయ్యా డ్రెస్ వాడికి ఎట్లుంది? ఫిక్స్.
కాకి నల్ల డ్రెస్ ఫిక్స్, ఇంక తెల్లది కోరుకోదు అది అక్క కదా, ఫిక్స్ డ్రెస్ వాటికి. ఏదికి అడ్రస్ అమ్మా? బ్లాక్ డ్రెస్ ఫిక్స్, పావురానికి ఒక డ్రెస్ ఫిక్స్, కొంగకి డ్రెస్ ఫిక్స్. ఇంక మళ్ళీ షాపింగ్కి వెళ్ళవు డ్రెస్ కోసం. దేవుడు నాకు ఇచ్చిన డ్రెస్ ఫిక్స్, ఇంక వాటితోనే జీవితాంతం బతికేస్తాయి. మనలాగా షాపింగ్ సెంటర్లు, డీమార్ట్లు అవి ఇవన్నీ ఏముండవు వాటికి. అందుకే అవి ఏమి కూడా టెన్షన్ చేయి. అంటే మనమే టెన్షన్ చేస్తాం కదా. जॉन देखो कैसे टी शर्ट पहने, अभी अगले हफ्ते और दूसरा टी शर्ट पहन के आएगा, क्योंकि उसका पास बहुत टी शर्ट है. वही कुत्ते को देखो टी शर्ट नहीं रहता फिक्स, उसका कलर, उसका टी शर्ट फिक्स रहता है. అంటే లైఫ్ లో వాటికున్న నమ్మకం మనం ఈ రోజు కోల్పోయాం. మన జీవితంలో వాటికున్న నమ్మకం లేదు మనకి. మళ్ళీ చదువుకున్నామా? సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారమిచ్చేదవు. ఇస్తాడమ్మా, ఆహారం ఇస్తాడు. ఒక ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి. ఏలియా గారు వాగు దగ్గరికి వెళ్ళారు. ఓకే, ఏలియా గారు వాగు దగ్గరికి వెళ్ళారు. వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏలియా గారికి ఏం చెప్పాడు? నువ్వు వాగు దగ్గరికి వెళ్ళు, నేను నీకు ఆహారం పంపుతున్నాను. నేను నీకు ఆహారం పంపుతున్నాను. వేటి ద్వారా పంపుతున్నాడు? కాకుల ద్వారా. కాకులకి ఇచ్చిన ఆహారమే కాకులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాయి? ఏలియా గారి దగ్గర పెట్టాయి. కాకులకి ఇచ్చిన ఆహారము కాకులు తినకుండా ఏలియా గారి దగ్గరకు వచ్చి పెట్టాయి అంటే నిజంగా కాకులు ఏమనుకున్నా తెలుసా? మేము పస్తున్నా పర్వాలేదు, కానీ ముందు ఎవరు బతకాలి? మనిషి బతకాలి. మేము ఎలాగో దేవుడు పని చెయ్యాలి, కానీ ఎవరు చెయ్యాలి పని? మనిషి చెయ్యాలి. మేము ఒక రోజు పస్తున్నా పర్లేదు, మేము ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా తిని బతకతాం, మాకు దేవుడు ఇస్తాడు. కానీ మనిషి ఉపవాసం ఉన్నాడు, కరువుతో ఉన్నాడు, ఎవరు లేరు, అడవిలో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? మళ్ళీ వాగ దగ్గర ఉన్నాడంట. వాగ దగ్గరికి భోజనం ఎవరు తెస్తారండి? అందుకే ఆ కాకులన్నీ కలిసి ఆయన కడుపు నింపారు, కానీ అవి మాత్రం పస్తున్నాయి. ఎందుకంటే అవి ఎవరిని చూస్తున్నాయి? దేవుణ్ణి చూస్తున్నాయి. అందుకే లైఫ్ లో ఎప్పుడు కూడా బ్రతకడానికి ఎప్పుడు భయపడకూడదు మనం. ఎందుకంటే మనకి దేవుడు ఉన్నాడు. కింద ఏమన్నది? తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు. ప్రతి జీవి కోరికను తృప్తిపరచుదు. చదవండి. सभी की आंखें तेरी ओर लगी रहते हैं और तू उनको आहार समय पर देता है. आहार समय पर देता है. आहार समय पर देता. अपना समय क्या है? खाने का समय सुबह, दोपहर और शाम. अपना समय. उनका समय क्या है? उनका समय. కొన్ని జంతువులు పగలు పడుకుంటాయి, రాత్రి వేటాడు. కొన్ని జంతువులు రాత్రి పడుకుంటాయి, పగలు వేటాడతాయి. అంటే అన్ని జంతువుల టైం టేబుల్ వేరు. కొన్ని గబ్బిలాలు ఉంటాయి, అవి రోజంతా చెట్టుకే उल्टा है ना, उल्टा लटकते रहते. और रात को क्या करते हैं? जाके वो खाना ढूंढते. और लायन क्या करते हैं पता है? लायन डे में एक जगह किधर तो छुपा रहता है और रात को जाके शिकार करे. అంటే ప్రతి దానికి ఏ టైంలో ఆహారం ఇవ్వాలో దేవుడికి తెలుసు. కొన్ని జంతువులకి పొద్దున, కొన్ని జంతువులకి మధ్యాహ్నం, కొన్ని జంతువులకి రాత్రి. కానీ మనిషికి మాత్రం అన్ని ఒకేలా ఉంటాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా పొద్దున్న టిఫిన్ చేసావా అని అడుగుతాం కదా. మధ్యాహ్నం కాగానే
భోజనం చేసావా అని అడుగుతాం. నైట్ కాగానే డిన్నర్ చేసావని అడుగుతాం. మరి గబ్బిలాలకి అడిగామనుకో, నైట్ డిన్నర్ చేసామంటే మాకు ఇప్పుడు డిన్నర్ లేదు రాత్రి అంటాయి. అది అంటే కొన్ని పగలు పడుకుంటాయి, రాత్రి బయలుదేరుతాయి. కానీ రాత్రి కూడా దేవుడు వాటికి ఏమిస్తాడు? ఆహారం ఇస్తాడు. వాటిని దేవుడు తృప్తి పరుస్తున్నాడంట. చదవండి ఆ మాట, ఎంత బాగుంటది. तो अपनी मुट्ठी खोलकर सब प्राणियों को आहार से तृप्त करता है. ఆహార్ సే తృప్తి కర్తా హై కదా. భోజనముతో, తెలుగులో చదవండి, చాలా బాగుంటది. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు. నీవు మీ గుప్పిళ్లను విప్పి ప్రతి జీవి కోరికను, ఇక్కడ కాగదా, ప్రతి జీవికి ఏముందంట? కోరిక ఉన్నా. ఏం కోరికలు ఉంటాయంటే వాళ్ళకి? పెళ్లి చేసుకోవాలని ఉంటుందా? ఇల్లు కట్టుకోవాలని ఉంటుందా? డ్రెస్ కొనుక్కోవాలని ఉంటుందా? డీమార్ట్కి పోవాలని ఉంటుందా? సూపర్ మార్కెట్కి వెళ్ళాలి? ఏముండవండి. ఒకటే కోరిక ఏంటి తెలుసా? నా కడుపు నిండితే చాలు, నా కడుపు నిండితే చాలు. ఆ కడుపు నిండటానికి ఎక్కడ చూస్తున్నాయంట అవి? దేవుని వైపుకి చూస్తున్నాయి. వాటి కోరికనే తీరుస్తున్న దేవుడు మన కోరికలు తీర్చడా? ఇప్పుడు ప్రశ్న వేసుకోండి. వాటి కోరికలు తీరుస్తున్న దేవుడు మన కోరిక తీర్చడా? తీరుస్తాడు. 100% తీరుస్తాడు. 100% తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు అంటే, నీలో ఒకటి చూడాలనుకున్నాడు ఆయన. నీలో ఒకటి చూడాలనుకున్నాడు. तू 100 का 100 మార్క్ లేక తెరకు జో మంగతా మై అవుతుంటుంది అంటే తండ్రి ఎలా చెప్తాడు? ఒరే, నీవు ఇన్ని మార్కులు తెస్తే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోతే నీవేది అడిగినా తండ్రి అంటాడా లేదా? నువ్వు ఇన్ని మార్కులు తీసుకోరా, నువ్వు రోజు స్కూల్కి పో, నీకు ఏది అడిగినా ఇస్తా కదా. దేవుడు కూడా ఏమంటాడంటే, నేను అనుకున్నట్లుగా మీరు బ్రతికితే మీ కోరికలు కూడా నేనేం చేస్తాను? తీరుస్తాను. ఏ కోరికైనా తీరుస్తాను. చూడండి, కిందనే ఉంటది అన్నమాట. 19వ వచనం, 19వ వచనం హిందీలో వచ్చాడు. జాన్ పढ़. वो अपने डरावनों की इच्छा पूरी करता है और इनकी दुआई सुनकर इनका उद्धार करता है. यहोवा अपने सब प्रेमियों की తెలుగులో చదవండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఏం చేస్తాడంట? కోరిక. ఎవరి కోరిక? తన యందు భయభక్తులు గల వారి కోరిక. అసలు నీకు ఏ కోరిక ఉందయ్యా? నీ కోరికలన్నీ కూడా ఎవరికి తెలుసు? మన కోరికలన్నీ ఎవరికి తెలుసమ్మా? దేవుడికి తెలుసు కదా. కానీ ఒకటి కోరుకుంటున్నాడు ఏంటంటే, మీరు నా పట్ల ఏముండాలి? భయము భక్తి కలిగి ఉండాలి. మీరు నా పట్ల భయభక్తి కలిగి ఉండాలి, అంతే. ఇప్పుడు మీరు నా పట్ల భయభక్తులు కలిగి ఉంటే అసలు ఆహారం అంటారా, మన కోరికలు అంటారా, మన ఇంటి సమస్యలు అంటారా, మన అప్పు అంటారా, మనకి ఏమి లేదంట, ఇవన్నీ కోరికలే కదండి. కోరికలే కదా. బట్టలు తెచ్చుకోవాలి కోరిక, భోజనం చేసుకోవాలి కోరిక, ఇల్లు కొనుక్కోవాలని కోరిక. ఇవన్నీ కోరికలు ఎప్పుడు నెరవేరుతాయంట? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నెరవేరుతాయట అన్నాడు ఆయన. మాట ఇచ్చాడా? ఏమంటాడు చదవండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును. ఆలకించి వారిని రక్షించు. చూసారా? నెరవేర్చును అంటే దేవుడు మాట ఇచ్చాడా? ఇచ్చాడు. ఏమి? నేను నెరవేరుస్తున్నాను, కానీ ముందు మీరు నా నీతిని రాజ్యమును వెతకండి. ఆ మాట చదువుకుని ఎంత బాగుంటది ఆ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి लिखा सुसमाचार 6वां अध्याय 33
मत्ती 6 क्या बोलते हैं जॉन 33 को 33। इसीलिए पहले तुम हाँ। परमेश्वर के राज्य और उसकी धर्म की खोज करो, खोज करो तो ये सब वस्तु हाँ। तुम्हें भी मिल जाएंगे। ये तुम्हें मिल जाएगा, मिल जाएगा। दुकान में हम जाते हैं, जो चीज उसका पास नहीं रहेगा ना, कल मिल जाएगा तुम बोलता है क्या? क्या बोलता है वो दुकान वाला? कल मिल जाएगा। कल कहाँ से लाएगा वो? इधर ना किधर है, उसका गोडाउन में रहता है। हम चाहिए मुझे ये कपड़ा चाहिए, कल आ जाओ, कल मिल जाएगा కదా అంటాడా లేదా? कल मिल जाएगा। परमेश्वर क्या बोलता है? तुम्हें मिल जाएगा। उससे पहले हम क्या करना चाहिए? उसकी धर्म और उसके राज्य उसकी की खोज धर्म और उसकी राज की करो। खोज करो, వెతకండి వెతకండి। ఏం కావాలి? ఏం కావాలండి? మనకి ఏం కావాలి చెప్పండి. నీకు ఏం కావాలో ఆయన మనకి ఇస్తాడంట. కానీ మనము మర్చిపోయాం, వెతకటం మర్చిపోయాం. ఈ భివండిలో వాక్యము అవసరమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాక్యము అవసరమైన వాడు, వాక్యం దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు చాలా మంది అక్కడక్కడ ఉన్నారు. కానీ మనం ఏం చేయటం లేదు, వెతకటం లేదు. వెతకాలి. ఆయన నీతిని తెలుగులో చదవమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని ముందు వెతకండి. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ప్రయారిటీ మొదటి ముద్ద దేవుడి కదా. మొదటి ముద్ద దేవుడి, మొదటి పంట దేవుడికి. ఫస్ట్ ప్రయారిటీ. నువ్వు ఫస్ట్ గా దేవుని పనిని వెతకాలి. అప్పుడు ఆయన నీ పనులన్నీ చేస్తారు. కొడుకు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొడుకు పనులన్నీ ఎవరు చేస్తారు? తల్లి చేస్తారు కదా. తల్లి అన్ని చేస్తారు. ఎందుకు చేస్తుంది? ఆమె పని అది. ఎందుకంటే వాడు స్కూల్కి వెళ్ళాడు. మనము దేవుని పనిలో ఉంటున్నప్పుడు అలాగని మన పని విడిచిపెట్టుక, ఓకే, అందరు పనులు విడిచిపెట్టి సేవ చేస్తే ఎట్లుంటది చెప్పండి? ఏమన్నా బాగుంటుందా? కొందరిని యేసుక్రీస్తు వారు కొందరిని అపోస్తులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని రకరకాలుగా ఏర్పరిచాడు. అందరిని కాదు, కొందరిని. కానీ కొందరిని. మా ఇంట్లో మేము 6 మంది ఉన్నాం, కానీ దేవుడు నన్ను ఒక్కడే సేవలో పెంచుకున్నాడు. ఆలోచించండి. అంటే మన కుటుంబంలో దేవుడు అందరిని నిలబెట్టడు, ఎవరినొక్కరిని నిలబెడతాడు. దావీదు మంది కుటుంబంలో ఎంతమంది? 8 మంది ఉన్నారు. లాస్ట్ వాడు దావీదు. కానీ వాళ్ళందరినీ దేవుడు విడిచిపెట్టాడు, దావీదుని ఏర్పరచుకున్నాడు. దావీదుని ఏర్పరచుకున్నాడు. మీరు ముందు నా నీతిని రాజ్యమును వెతకండి. వెతకటం కాకపోతే వెతికే వాళ్ళకి మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. అన్న మేమున్నామన్న, మీరు దేవుడి పని చేయండి. అన్న మేమున్నాం, మీరు దేవుని కోసం పని చేయండి అంటే మీరు సపోర్ట్ చేయాలి, నేను ముందుకెళ్ళాలి. మనం అందరూ కలిసి ఏం చేయాలి? ఆయన నీతిని రాజ్యమును వెతకాలి. నేను కూడా మీలాగా పనికి వెళ్ళాను అనుకోండి, నేను కూడా మీలాగా పనికి వెళ్ళాను అనుకోండి, ఇంకా సేవ ఏమైపోద్ది? ఆగిపోద్ది కదా. సేవ ఆగిపోదు. సేవకులు ఏ సేవకుడైనా, నేనంటే నేను కాదు, ఏ సేవకుడైనా, సేవకుడు పనికి వెళ్ళటం ప్రారంభించామనుకో, వెళ్ళాడు అనుకో, సేవ ఏమైపోద్ది? ఆగిపోద్ది. ఎక్కడ సేవ ఆగిపోద్ది. అంటే ఏ సేవకుడైనా, ఏ పాస్టర్ అయినా సేవ చేయటం మానేసి పనికి వెళ్ళాడు అనుకోండి, ఇంక సేవ ఆగిపోద్ది. దేవుని సంకల్పం అక్కడే స్తంభించిపోద్ది, నిలబడిపోద్ది. 50 మంది స్టూడెంట్లు ఉంటే అందులో ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలి. ఆ టీచర్ లేదనుకోండి, స్టూడెంట్స్ అంతా ఏమైపోతారు? వాళ్ళ భవిష్యత్తు పాడైపోతారు. అందుకే మీరు, నేను, అందరూ కలిసి ఏం చేయాలి? ఆయన నీతిని రాజ్యమును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. నీతిని రాజ్యమును మొదట వెతకండి.
అప్పుడు అవన్నీ అప్పుడు అవన్నీ ఏమవన్నీ అవి ఏంటవి క్యా హై ఓ ऊपर लिखा కాబట్టి ఏమి తిందుమా, ఏమి తాగుమా, ఏమి ధరించుకుందుమా, ఇవే కదండి మనకు ఆలోచనలు. అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఏంటవి పైన చెప్పాడు. ఏంటంట? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు ఇవి చింతించకుండా ఏం వెతకమంటున్నాడు? నా నీతిని, రాజ్యమును ముందు మీరు వెతకండి. ఫస్ట్ వాటి కోసం మీరు ఆలోచించండి. అమ్మో దేవుడి పని ఆగిపోతుంది, భివండిలో దేవుడి పని ఆగిపోతుంది, మేము దేవుడి పని చెయ్యాలి. మీరు బాగా ఆలోచించి దేవుడి పని చెయ్యాలి అన్నప్పుడు మీరు దేవుడి గురించి కూడా ఆలోచిస్తే అప్పుడు దేవుడు మన గురించి కూడా ఆలోచిస్తారు. అందుకే మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. అసలు బ్రతకడానికి భయపడకూడదు. మనం ఆయన పట్ల ఎలా ఉండాలంట? నమ్మకం కలిగి ఉండాలి. దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉండాలి. బతుకుతున్నప్పుడు చక్కగా మన జీవితం సాగిపోతాం. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, అయ్యో ఎంత పెద్ద సమస్య వచ్చి పడింది కదా అని ఎప్పుడు మనం టెన్షన్ చేయకూడదు. అయ్యో నాకు ఇంత అవుతుంది కదా అని టెన్షన్ చేయకూడదు కదా. అయ్యో నేను ఫెయిల్ అయిపోతానేమో కదా అని టెన్షన్ చేయకూడదు. అయ్యో నన్ను పనికి పెట్టుకుంటారా లేదని టెన్షన్ చేయకూడదు. ఎందుకు అంటే మన వెనకాల దేవుడున్నాడు. నిజంగా మీకు చెప్తాను, నేను నా ఎక్స్పీరియన్స్ 18 సంవత్సరాలు పనిచేసింది ఒకే ఆఫీసులో. 18 సంవత్సరాలు పనిచేశాను. ఎంత నమ్మకంగా ఉంటారు ఆలోచించారు. నా పరిచర్య పని చేస్తూనే ప్రారంభించాను. 18 సంవత్సరాలు పని చేశాను. కానీ చివరికి నేను రిజైన్ చేస్తాను, నాకు పనొద్దు అనటానికి నాకు 3-4 నెలలు పట్టింది. వాళ్ళు నన్ను వదలటానికి 4 నెలలు పట్టింది. ఎందుకు వెళ్తావు, నువ్వు ఎక్కడైనా సేవ చేసుకో, నువ్వు ఆఫీసులో ఉండు అంది. 18 సంవత్సరాలు అంటే చిన్నగంటే అంత నమ్మకంగా నేను పని చేశాను. అసలు వదలటానికి ఇష్టం లేదు వాళ్ళకి. నేను అన్నాను, చాలు నేను వెళ్తాను. ఎందుకంటే నాకు పరిచర్య ఇంపార్టెంట్, నాకు సేవ ఇంపార్టెంట్, నీ పని నాకు ఇంపార్టెంట్ కాదు. నా కుటుంబము, నా పరిచర్య, ఈ 2 నాకు చాలు అని జాబ్కి నేను రిజైన్ చేసి. వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేశారంటే ఉండు. ఎందుకంటే నేను ఉన్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేరేపించి ఇంకా చాలు, ఇంకా 18 సంవత్సరాలు చేశావు, ఇంకా పరిచర్య చేయి. ఎక్కడైనా సేవకి వెళ్తున్నప్పుడు అప్పుడు కొత్త మేనేజర్లు వస్తారు కదా. ఓకే, వాడితో చక్కగా సంబంధం కలుపుకొని ఉంటున్నావు. 2-3 సంవత్సరాలు వాడికి వెళ్ళిపోతాడు, ఇంకొకటి వస్తాడు. వాడికి మన గురించి ఏం తెలుసు? ఆడు ఎప్పుడైనా పరిచర్యకి వెళ్తుంటే ఏయ్ నై జానేకా, అట్లా ఏయ్ నై జానేకా, నైతో ఉదరిజా ఇదరికి వాత, ఇవన్నీ మాటలు వింటున్నప్పుడు నేను అనుకున్నాను, దేవుడా నీవేది, నేను మరికు జానాయి, ముజే జానాయి, ఓ అన్న నై జానే, ముజే జానాయి, క్యా కర్నే ఆప్ దేఖో, మై జాను అని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయేవాడిని. ఎందుకు అంటే నేను ఎవరి పనికి వెళ్తున్నాను? దేవుని పనికి వెళ్తాను. అలా ఎంతో మంది మేనేజర్లు పోయారు కానీ నేను మాత్రం పోలేదు, అక్కడే ఉన్నాను. నేనే వచ్చేసాను. ఎప్పుడైనా ఒక పని చేస్తున్నావంటే నమ్మకంతో చేయాలి. నువ్వు ఆఫీసులో ఉన్నావా, నువ్వు ఇంట్లో ఉన్నావా, నువ్వు బయట ఉన్నావా, ఎవ్వరు నిన్ను చూడరు. కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. నిన్ను నీ భర్త చూడు, నీ భార్య చూడు, నీ కుటుంబం చూడు, మీ అత్త మామ ఎవ్వరు చూడరు నిన్ను. రోడ్డు మీద వెళ్తుంటే నువ్వు సిగరెట్ దాక్కుంటూ వెళ్తావా, ఏం దాక్కుంటూ వెళ్తావు, నిన్ను ఎవడు చూడ్డు. కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఆయనకి భయపడదమ్మా, ఆయనకి భయపడదు. నేను ఎక్కడున్నా నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకమే మనల్ని కాపాడుతుంది. చివరి వరకు ఆ నమ్మకమే కాపాడుతుంది. అందుకే మనకి ఏమనుకో, నాకు దేవుడు ఉన్నాడు, నేను దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నేను భయపడను. భయం వద్దండి. ఒకటి మనకి ఏంటంటే మన సంఘాన్ని మనం డెవలప్ చేసుకోవాలని ఆలోచన ఉండాలి, మా కుటుంబాన్ని డెవలప్ చేసుకోవాలని ఆలోచన ఉండాలి. ఎప్పుడు కూడా ఈ థాట్ తో మనకు ముందుకెళ్తే ఇంకా మన విషయంలో నిర్ణయాలు తీసుకునేది ఎవరు?
దేవుడు మన విషయాలలో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాడు దేవుడు. ఒక్కొక్కసారి కుటుంబం పట్ల నాన్నైనా రాంగ్ డిసిజన్ తీసుకోవచ్చు, అమ్మైనా రాంగ్ డిసిజన్ తీసుకోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా రైట్ డిసిజన్ తీసుకుంటాడు. మన కుటుంబం విషయం రైట్ డిసిజన్, ఎప్పుడు రాంగ్ డిసిజన్ తీసుకోడు దేవుడు. ఎందుకంటే ఆయనకి తెలియదు ఏముందండి, ఆయనకి ఏం తెలుసు? భవిష్యత్తు తెలుసు. కానీ మనకేం తెలీదు, భవిష్యత్తు తెలియదు. కాబట్టి కొన్ని డిసిజన్లు ఎలా ఉంటాయి? రాంగ్ ఉంటాయి. కానీ భవిష్యత్తు తెలిసిన దేవుడు రైట్ డిసిజన్ తీసుకుంటాడు. అందుకే మనం అందరూ కూడా ఆయన వైపుకు చూస్తుంటే, ఆయన కోరిక, ఆయన నీతిని, రాజ్యంను నెరవేరిస్తే ఆయన మనకు అవసరమైనవన్నీ ఏం చేస్తాడు? దేవుడు నెరవేరుస్తాడు. మాటిచ్చాడు, నేను నెరవేరుస్తానని మాటిచ్చాడు. ఆయన మాట మీద నిలబడే దేవుడు. మనం కూడా నిలబడదాం, మాట మీద నిలబడదాం. ఆయనకి మాట ఇచ్చాం, ప్రభు నేను కూడా బ్రతుకుతానని. బాప్తిజం తీసుకున్నాం కదా, బాప్తిజం తీసుకునే ముందు ఏం మాట ఇచ్చాం? ప్రభువా నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభువా అని మాట ఇచ్చాం. మాట ఇచ్చిన మనం మాట మీద నిలబడే క్రైస్తవులుగా ఉండాలి. ఆయన మాట మీద నిలబడే, ఆయన పక్షపాతి కాదు. రెండవది, మాట తప్పని వాడు. ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి దేవుడు మనకిచ్చిన మాట ఆయన నిలబెట్టుకుంటాడని నమ్మాలంతే. దేవుడు నాకుండగా నాకు భయము ఎలా? మనకు భయం ఎలా? అందుకే ఆయన మీద ఆధారపడదాం, చక్కగా దేవుని కోసం బ్రతుకుదామని కోరుకుంటూ ఈ సమయాన్ని నేను చిన్న ప్రార్థన చేశాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వేశ్వరుడా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇవండి సంఘం చిన్న సంఘం అయినప్పటికీ దేవా, బలమైన సంఘం, బలమైన కార్యక్రమాలు చేసే సంఘం నాయన. ఇందులో ఉంటున్న ప్రతి బిడ్డ, ప్రతి యవనస్తుడు, ప్రతి బిడ్డ నాయన, అందరూ బలమైన విశ్వాసులు నాయన. వీళ్ళ విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పరచండి. ఎక్కడ సన్నగిల్లిపోకుండా, ఎక్కడ నలిగిపోకుండా, ఎక్కడ నాయన తగ్గకుండా నాయన మీ సేవలో ముందుకెళ్ళటానికి, విశ్వాసములో ముందుకెళ్ళటానికి, భయభక్తుల్లో ముందుండటానికి సహాయమును దయచేయండి. మా అక్కరలు తీర్చేదేవా, మా అవసరాలు తీర్చేదేవా, మీకు వందనాలు, స్తోత్రములు. ఇక్కడ చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ నాయన, సురేష్ అన్నను, నెహమియను, శేఖర్ని దేవా, వారి వారి కుటుంబాలను, ఇదిగో నాయన అంబుదాస్ కుటుంబాన్ని, అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, ఆయురారోగ్యాలను దయచండి. వారు చేస్తున్న ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారు ఉద్యోగంలో నమ్మకంగా చేసుకునేలాగా సహాయంను దయచేయండి. వాళ్ళ పిల్లలని జ్ఞాపకం చేసుకోండి నాయన. కీర్తన, కృప, జాన్ దేవా, మరి సుందర్, ఇన్ని బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో, వారి ఎగ్జాముల్లో, ప్రతి దాంట్లో మీరు తోడుండండి. దైవాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా, ఆయనకి ఆరోగ్యమునివ్వండి, ఆయుష్కాలమును పెంచండి దేవా. రమక్కను బట్టి ప్రార్థన చేస్తున్నా, దీనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా దేవా. మరి ముఖ్యంగా లలితమ్మక్కను బట్టి ప్రార్థన చేస్తున్నా, స్వరూపాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. వీరిని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి, ఆయురారోగ్యాలను దయచేయండి. వీరి పరిచర్య, వీరి ఇంటి పనుల్లో కూడా నైనా మీరు తోడుండండి, సహాయం దయచేయండి. తమ్ముడు శ్రావణ్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. యవన బిడ్డ ఎక్కడున్నా దేవా, ఆరోగ్యముతో మీరు ఆయన ఉంచండి. మీ చిత్తం అయితే వచ్చే వారం ఆరాధనలో పాల్గొనటానికి సహాయం దయచేయండి. మేమందరూ కలుసుకొని మరొక శుక్రవారం నాయన మేము కలుసుకొని మంచి మాటలు నేర్చుకోవటానికి సహాయమును దయచేయండి. ఈ ఆరాధన అంతటిలో మీరు ఇప్పటిదాకా నడిపించారు నాయన, మీరు కృప చూపించారు నాయన, మా అక్కరులు తీర్చారు నాయన, మా అవసరాలు తీర్చారు నాయన. మీకు వందనాలు, స్తోత్రము దేవా. రాత్రంతా మమ్మల్ని కాపాడండి దేవా. రేపు ఉదయాన్నే లేచి మళ్ళీ మా పనులకు వెళ్ళటానికి ఆయురారోగ్యాలను దయచేయండి దేవా. మా అక్కరులు, మా అవసరాలు మాకంటే మీకే బాగు తెలుసు నాయన. దయతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.